దేవునికి మనం ఆర్భాటంగా పూజ చేస్తే పుణ్యం వస్తుందో లేదో నాకు తెలీదు కానీ, నేనొక కథ చెప్తాను వినండి. ఒక బాగా డబ్బున్న షేర్ దగ్గర పనిచేసే ఒక ఆయన 4 రోజులు సెలవులిమ్మని తిరుపతి వెళ్లి వస్తానని సెలవులైతే అడుగుతారు. దానికి ఆ సేటు ఒప్పుకొని తన జేబులో ఉన్న రూ. 1000 తీసి ఆయనకి హుండీలో వేయమని ఇస్తారు. అలా తిరుమల రైల్వే స్టేషన్‌లో దిగిన ఈయనకు ఒక పేద కుటుంబం, "మేము 2 రోజుల నుంచి భోజనం చేయలేదు. ఆకలితో ఉన్నాం. మాకు మీరు భోజనం పెట్టించగలరా?" అని అడుగుతారు. అందుకు ఆయన, "నేను మీకు భోజనం అయితే ఇప్పించలేను. మీకలా నేను ఇప్పిస్తే తిరిగి వెళ్ళడానికి నాకు ఛార్జీలకు కూడా డబ్బులు లేవని" అంటారు. కానీ ఆయనకు మళ్ళీ బాధ అనిపించి వాళ్ళని పిలుస్తారు. "నేను మీకు భోజనం ఇప్పిస్తాను. కానీ మీరు మా సేటు గారినైతే ఆశీర్వదించాలని" అడుగుతారు. సరే అని చెప్పి వాళ్ళ కుటుంబానికైతే భోజనం ఇప్పిస్తారు. రూ. 900 బిల్ అవుతుంది. మిగతా రూ. 100 అయితే తీసుకెళ్ళి హుండీలో వేస్తారు. ఆ రోజు రాత్రి వెంకటేశ్వర స్వామి సేటు కలలో కనిపించి, "నువ్వు పంపించిన రూ. 900 నాకు అందినవి" అని చెప్తారు. ఆ సేటు అనుకుంటారు, నేను పంపించింది రూ. 1000 అయితే రూ. 900 అంటారేంటి అని ఆలోచిస్తూ ఉంటారు. తిరుమల నుంచి తిరిగి ఇంటికి వెళ్ళిన ఆ భక్తుడు సేటు కాళ్ళ మీద పడి, "నేను ఒక తప్పు చేశాను. నన్ను క్షమించండి" అని ప్రాధేయపడతాడు. "మీరు ఇచ్చిన రూ. 1000లో నేను రూ. 900 ఖర్చు పెట్టి రూ. 100 మాత్రమే స్వామివారికి వేశానని" చెప్తారు. "ఆ రూ. 900 ఏం చేశావు?" అని సేటు అడగగా ఆయన, "నేను ఆ రూ. 900తో ఒక పేద కుటుంబం ఆకలితో ఉంటే వాళ్ళకి భోజనం ఇప్పించాను" అని అంటారు. ఆ సేట్‌కి అప్పుడైతే అర్థమవుతుంది. ఆహా! అందుకేనా వెంకటేశ్వర స్వామి ఆయనకు అందిందని నా కల్లో కనిపించి చెప్పారు అని. మానవ సేవే మాధవ సేవ అంటారు కదా! ఇదే మరి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్.